గాయ్స్ ఈరోజు అయితే ఒక స్పెషల్ ఉంది. అదేందో కాదు, ఈరోజు అది స్కిట్ చేయబోతుంది, అది కూడా మీకోసం. ఇంకో ఇక్కడనే అది ఉంది, ఫన్నీ స్కిట్ అంట. నేను జడ్జ్, సో నేను కూడా కొంచెం మిమ్మల్ని నవ్విస్తా. ఆది అయితే స్కిట్ చేసిద్ది, అన్నీ ఆదియే యాక్టింగ్ చేసిద్ది. మేము ఎవరిని తిడుతున్నాం అట్లా అనుకోకండి, అది కొంచెం పిచ్చి చేస్తుంది అంతే. ఓకే, 3, 2, 1 స్కిట్కి వెళ్ళిపోదాం. షూ శ్రీనివాసుగాడు బుల్లెట్ ఎక్కితే అంటారే పోతుంది అనుకుంటా. శ్రీనివాసుగాడు బుల్లెట్ ఎక్కితే బుల్లెట్ బద్దలైపోద్ది. మళ్ళీ ఆడట్లా బుల్లెట్ ఎక్కుతాడమ్మా, బద్దలైపోద్ది అంటున్నావు. గాయ్స్ జోక్ బాగుందా? నవ్వండి. నవ్వట్లేరండి, నవ్వండి నవ్వండి, కష్టపడి జోకేసిన. శ్రీనివాసు, ఓ శ్రీనివాసు వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నా. అది కొంచెం స్లోగా చెయ్యి. కావాలో చెప్పు శ్రీనివాస. జుట్టు కొంచెం పక్కకు అనుకో. ఇంకేమి కావాలో చెప్పు శ్రీనివాస. హెయిర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు కాదు, కాదు సమోసా. అరే చందు, వచ్చేస్తున్నాను పో శ్రీనివాస. చెంటు వెళ్ళిపో. అరే మధు, ఎన్ని రోజులే అన్నాగు. వచ్చేసా. అది బుల్లెట్ బండో లేకపోతే కారో నాకు తెలీదు, ట్రైన్ లెక్క ఉంది చూస్తే. అయితే అది కింద పడేస్తే మాత్రం నీ పని చేస్తా, అది చూసుకో మరి. నువ్వే పెట్టాలి, లేదు కదా? మీరు కూడా చూస్తుర్రు, ప్రూఫ్ మీరే. ఇంకో ఆది పడేస్తే నాకు ముందే చెప్తున్నా. బుల్లెట్ బండి మీద పడితే అద్దరిపోతుంది, చదిరిపోతుంది. ఇది దాదా ఏంటో చెప్పయ్యా. ఏంటబ్బయ్యా, నేను ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ నీ బండి ఎవడో ఎత్తుకపోయిందంట. ఎవడెత్తుకపోయిండు? మళ్ళీ ఇదే వారు బండి సార్, మీ అత్తల బండ. జోక్ చేశాను, నవ్వండి. నా పేరు కూడా శ్రీనివాసేగా. ఏ కాదు, పిట్టుగాడిని అనుకుంటా. డుబ్బిగాడిది కూడా అయి ఉండొచ్చు, పిట్టగాడిని కూడా అయి ఉండొచ్చు. సిమ్ముగాడు కూడా అయ్యి ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు సింపు. సరే బైక్ ఎత్తుక్కోప మరి. బైక్ మీద వంతున్నావు? ఓహో, పెద్దది అయింది. నువ్వు హెల్మెట్ తెచ్చుకోలేదని చెప్పాలి కదరా, మర్చిపోయి నేను వెనకాల పడ్డా. అరే నన్ను పోలీసు వాళ్ళు పట్టుకురే. ఆగు. హెల్మెట్ తెచ్చుకోకుండా ఏడు కొరుకుతున్నావురా నువ్వు? ఆగు ఆగురా. సార్ వాడిని పట్టుకోండి సార్, వాడే నన్ను తీసుకొచ్చిండు వీడికి. నేనెందుకు దొరుకుతాను? దెబ్బ తాగించుకుంటూ పోలీసులు పట్టేసుకోరు. ఉరుకుతుండు పట్టేసుకోండి రా. పట్టుకోండి వాడిని. హెల్మెట్ తీలంట, అది దొరికిండు. కొట్టురాని పట్ట